హెల్లో పిల్లలు, ఈరోజు మన కథ మాట్లాడే పలక రాయలేని చేతిరాత. అనగనగా ఒక ఊరిలో అభి అనే అల్లరి పిల్లాడు ఉండేవాడు. అభికి పుస్తకాలు చదవడం, హోంవర్క్ చెయ్యడం అస్సలు ఇష్టం లేదు. ఎప్పుడూ ఆటలు, వీడియో గేమ్స్ అంటేనే పిచ్చి. ఒకరోజు అభి పుట్టినరోజుకి అతని అమ్మమ్మ ఒక కొత్త బహుమతి ఇచ్చింది. అది మామూలు పలక కాదు, మాట్లాడే పలక, స్మార్ట్ స్లేట్. ఆ పలక అభి పేరు చెప్పగానే, హాయ్ అభి, నేను నీకు హోంవర్క్ చెయ్యడంలో సహాయపడతాను. నీకు ఏమైనా ప్రశ్నలుంటే నన్ను అడుగు అని అంది. అభి చాలా సంతోషించాడు. సూపర్, ఇక నేను రాయాల్సిన అవసరం లేదు అని అనుకున్నాడు. మాట్లాడే పలక పేరు టాకీ. టాకీ చాలా తెలివైనది. అభి ఏ ప్రశ్న అడిగినా టాకీ వెంటనే సమాధానం చెప్పేది. గణితం, తెలుగు, ఇంగ్లీష్ అన్నిటికీ టాకీ పర్ఫెక్ట్ సమాధానాలు ఇచ్చేది. దాంతో అభి బద్ధకంగా తయారయ్యాడు. పలకపై రాయడం మానేశాడు. ప్రశ్నలకు సమాధానాలు వెతకడం మానేశాడు. కేవలం టాకీ చెప్పే సమాధానాలను విని నోటితో బట్టీపట్టి ఉండేవాడు. అభి, నువ్వు స్వయంగా రాయడానికి ప్రయత్నించు అని టాకీ ఎన్నోసార్లు చెప్పింది. కాని అభి వినలేదు. నువ్వు ఉండగా నేనెందుకు కష్టపడాలి అని నవ్వేవాడు. పాఠశాలలో వార్షిక పరీక్షలు వచ్చాయి. అభికి కొంచెం భయం వేసింది. ఎందుకంటే టాకీ పరీక్ష హాలులోకి రాదు కదా. అభి పరీక్ష హాలులో కూర్చున్నాడు. టీచర్ ప్రశ్నాపత్రం ఇచ్చింది. అభి ప్రశ్నలు చూసి చాలా ఆశ్చర్యపోయాడు. సమాధానాలు అన్నీ తెలుసు, కాని ఎలా రాయాలో తెలియలేదు. అక్షరాల ఆకారం గుర్తుకు రాలేదు. పెన్సిల్ ఎలా పట్టుకోవాలో కూడా ఇబ్బందిగా అనిపించింది. అతని చేతిరాత అధ్వాన్నంగా అయ్యారైంది. ఏ ప్రశ్నకు పూర్తి సమాధానం రాయలేకపోయాడు. అభికి చాలా బాధగా అనిపించింది. అయ్యో, టాకీ చెప్పిన మాట వినలేదే అని పశ్చాత్తాపపడ్డాడు. పరీక్ష తరువాత అభి ఇంటికి వచ్చి చాలా ఏడ్చాడు. టాకీ, నాకు చాలా కష్టంగా ఉంది, నేను ఎప్పుడూ రాయలేకపోతున్నాను అని చెప్పాడు. టాకీ ప్రేమగా, అభి, ఇది నీకే కాదు, నీలాగే బద్ధకించే చాలామందికి వచ్చే సమస్య. నేను నీకు సమాధానాలు చెప్పగలను, కాని రాయడం మాత్రం నువ్వే నేర్చుకోవాలి. అది నీ చేతిరాత, నీ ఆలోచన శక్తి అంది. టాకీ కొనసాగించింది, నువ్వు ప్రతిరోజూ కొద్దిసేపు నాపై రాయడానికి ప్రయత్నించు. నేను నీకు సరైన అక్షరాలు ఎలా రాయాలో చూపుతాను, కాని రాయాల్సింది నువ్వే. అభి తన తప్పును తెలుసుకున్నాడు. సరే టాకీ, ఇక నుండి నేను రోజూ రాస్తాను, నా చేతిరాతను బాగుచేసుకుంటాను అన్నాడు. ఆ రోజు నుండి అభి రోజూ టాకీ సహాయంతో రాయడం ప్రాక్టీస్ చేశాడు. మొదట్లో కష్టంగా ఉన్నా నెమ్మదిగా అతని చేతిరాత బాగుపడింది. అతను స్వయంగా సమాధానాలు రాయడం, పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల తర్వాత అభి స్కూల్లో జరిగిన ఒక ఉపన్యాస పోటీలో పాల్గొని స్వయంగా రాసి బాగా మాట్లాడి బహుమతి గెలుచుకున్నాడు. టాకీ అభిని చూసి గర్వంగా నవ్వింది. చూసావా అభి, టెక్నాలజీ అనేది మనకు సహాయం చేయడానికి మాత్రమే, మన సొంత నైపుణ్యాలను ఎప్పుడూ వదులుకోకూడదు అని అంది. అభి సంతోషంగా తల ఊపాడు. అవును టాకీ, ఇప్పుడు నాకు అర్థమైంది అన్నాడు. చూశారు కదా పిల్లలు, ఈ నీతి ఏంటంటే, సాంకేతికత మన జీవితాన్ని సులభతరం చేస్తుంది, కాని మన సొంత ప్రయత్నం, కృషి లేకుండా మనం ఎప్పుడూ నిజమైన విజయాన్ని సాధించలేము. మన నైపుణ్యాలను మనమే పెంపొందించుకోవాలి.